అరుణ్ మాట్లాడుతుండగానే ఒక్కసారిగా పొదల్లో 2 మెరిసే కళ్ళను చూశాడు. సరిగ్గా చూసేలోపే ఆ కళ్ళు అతనికి చాలా దగ్గరగా వచ్చేశాయి. అతని ముందు ఉన్న ఆ దృశ్యం అతని గుండెల్లో వణుకు పుట్టించింది. అతని ముందు పొడుగ్గా భారీ ఆకారంలో ఉన్న ఒక మహిళ నిలబడి ఉంది. ఆమె ముఖం పూర్తిగా నల్లగా కాలిపోయినట్లుగా ఉంది. ఆమె ముఖంపై కళ్ళు కనిపించడం లేదు. కళ్ళుండాల్సిన చోట మండే నిప్పు కనిపిస్తుంది. హలో ఎవ్రీవన్, మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. రోజులాగే ఈరోజు కూడా మీకు ఒక కొత్త హారర్ స్టోరీ వినిపించబోతున్నాను. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మీ వంటి హారర్ స్టోరీ లవర్స్ మరికొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. అలాగే మీ లైఫ్లో ఏమైనా హారర్ ఇన్సిడెంట్స్ జరిగి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న మన మెయిల్ ఐడికి వివరంగా రాసి పంపండి. మీ అనుభవాలను మన సబ్స్క్రైబర్స్తో పంచుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి హారర్ స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. అరుణ్, రవి, తరుణ్ అనే 3 ఫ్రెండ్స్ కలిసి తమ ఫ్రెండ్ రిషి పెళ్లికి వెళ్ళడానికి అతని గ్రామానికి బయలుదేరారు. అయితే ఈ 3 ఒకే సిటీలో ఉంటున్నారు. రిషి పెళ్లి చేసుకోబోతున్న ఊరు సిటీ నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే సుమారుగా ఒక రోజు జర్నీ చేయాల్సి ఉంటుంది. అందుకే 3 కలిసి అరుణ్ కారులో వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇక అందరూ రిషి గ్రామానికి కారులో బయలుదేరారు. దారి పొడవునా సరదా కబుర్లతో వారి జర్నీ సాగుతూ ఉంది. అలా ప్రయాణిస్తూ ఉండగా ఒక్కసారిగా ఒక నల్లటి నీడ అరుణ్ కారు ముందు నుంచి చాలా వేగంగా దూసుకెళ్ళింది. అది చూసి షాక్ అయిన అరుణ్ వెంటనే కారు బ్రేక్ వేశాడు. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మెల్లగా వర్షం స్టార్ట్ అయింది. ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులతో అక్కడి వాతావరణం అంతా భయానకంగా మారింది. అప్పుడు తరుణ్, ఏమైంది మామ, కారెందుకు ఆపావు, అది కూడా ఎక్కడా అని అడగ్గా, తెలియదురా, నా ముందు రోడ్డు మీద ఏదో ఒక నల్లటి ఆకారం వెళ్ళినట్టు అనిపించింది అని బదులిచ్చాడు అరుణ్. అప్పుడు రవి, రే మామ, మనం ఇంకా తాగలేదురా, అయినా ఇంత స్పీడ్లో వెళ్తున్న కారుకు అడ్డంగా ఏదైనా వస్తే అది ఈపాటికే రోడ్డు మీద పడి చనిపోయి ఉండేది, నువ్వేదో భ్రమపడ్డావు అని నవ్విన రవి, సరే కానీ రిషి వాళ్ళ ఊరు ఇంకా ఎంత దూరంలో ఉంది అని అడగ్గా, ఇంకా దాదాపు 5 గంటలు పడుతుందిరా అక్కడికి వెళ్ళడానికి అన్నాడు అరుణ్. అది విని షాక్ అయిన తరుణ్, అరే ఈ రూట్లో వెళ్తే 5 గంటలు పడుతుంది, అంతసేపు అంటే కష్టంలే కానీ ముందు వచ్చే భవానీకొండ పక్కన ఉన్న షార్ట్కట్ రూట్లో వెళ్తే 2-3 గంటలు అక్కడికి వెళ్ళిపోవచ్చు అని అనగా, రే నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఆ రూట్ చాలా డేంజర్ అని నీకు తెలుసు కదా, ఎందుకు వచ్చిన రిస్క్ చెప్పు అన్నాడు అరుణ్. దానికి రవి, రే అరుణ్, అవన్నీ పుకార్లురా, మీడియా వాళ్ళు సృష్టించిన భయం అంతే అని అనగా, ఇంకా డిస్కషన్ వద్దురా, మనం భవానీకొండ షార్ట్కట్ రూట్లోనే వెళ్దాం అన్నాడు తరుణ్. అరుణ్ ఎంతగా నచ్చ చెబుదామని చూసినా అతని ఫ్రెండ్స్ అతని మాట వినలేదు. ఇక చేసేదేమీ లేక బలవంతంగా అదే షార్ట్కట్ రూట్లోకి కారును తిప్పాడు అరుణ్. అది అర్ధరాత్రి సమయం కావడంతో చుట్టూ అంతా చీకటిగా ఉంది. గాలులు గట్టిగా వీస్తున్నాయి. రోడ్డుకి అటూ ఇటూ అడవి ఉండడంతో ఆ అడవి అంతా నిశ్శబ్దంగా, ఆ నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంది. సరదాగా సాగాల్సిన వాళ్ళ జర్నీ నిశ్శబ్దంగా భయంతో సాగుతుంది. చుట్టూ వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. అరుణ్ మరియు అతని ఫ్రెండ్స్ మాత్రమే ఆ దారిలో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. అడవి లోపల దారి పక్కన ఉండే పెద్ద పెద్ద చెట్లు రాక్షసుల్లా కనిపిస్తున్నాయి అరుణ్కి. అవన్నీ చూస్తూ ఉన్న అరుణ్కు మరింత భయం పెరిగిపోయింది. ఆ భయంతో అతను కారును స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. అతని స్పీడ్ చూస్తుంటే ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఈ దారి నుంచి బయటపడాలని అనుకుంటున్నట్టు ఉంది. అలా భయంతో కారు వేగంగా వెళ్తూ ఉండగా అనుకోకుండా ఒక్కసారిగా కారు ముందు ఒక పెద్ద నల్ల పిల్లి కనిపించింది. అరుణ్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. పిల్లిని చూసి అందరూ భయపడిపోయారు. ఆ పిల్లి చాలా పెద్దగా ఒక పులిలా కనిపించింది. అది మామూలు పిల్లిలా లేదు. చీకట్లో దాని కళ్ళు వింతగా మెరుస్తూ కనిపించాయి. ఒక్కసారిగా అది పెద్దగా అరుస్తూ అడవిలోకి దూసుకెళ్ళిపోయింది. రవి, తరుణ్ భయంతో అరుణ్ వైపు చూశారు. అప్పుడు తరుణ్, ఇదేంట్రా ఇలా ఉంది, ఇంత పెద్ద పిల్లిని నేనెప్పుడు చూడలేదు అని అనగా, కదా నాకు అలాగే అనిపిస్తుందిరా, ఏదైనా అరుణ్ చెప్పింది విని మనం ఇటు రాకుండా ఉండాల్సింది, నాకేదో కొంచెం తేడాగా అనిపిస్తుందిరా ఈ దారి అని చుట్టూ చూస్తూ కొంచెం కంగారు పడ్డాడు రవి. అది విన్న అరుణ్, అరే ఇప్పటికైనా నా మాట వినండ్రా, వెనక్కి వెళ్ళిపోదాం, నాకెందుకో ఈ దారి అస్సలు కరెక్ట్ కాదనిపిస్తుంది, ఈ షార్ట్కట్ గురించి నేను ఎన్నో కథలు విన్నానురా అని అనగా, అవును మామ,
నువ్వు చెప్పేది నిజమే. మనం ఈ రోడ్లో వచ్చినంతసేపు మన కారు తప్ప మరో బండి ఏదీ కనిపించలేదు. చుట్టూ ఎవరూ కనపడట్లేదు. మనమే ఈ రోడ్లో ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంత నైట్ టైంలో ఇదంతా ఏదో తేడాగా అనిపిస్తుందిరా అన్నాడు రవి కూడా. అరుణ్ మరియు రవి మాటలు విన్న తరుణ్ కూడా వారు చెప్పిన దానికి ఒప్పుకోవడంతో అందరూ కారు వెనక్కి తిప్పుకొని బయలుదేరే ప్రయత్నం చేశారు. కానీ సడన్గా వాళ్ళ కారు స్టార్ట్ అవ్వలేదు. అరుణ్ ఎంత ప్రయత్నించినా కారు స్టార్ట్ అవ్వట్లేదు. ముగ్గురికి చెమటలు పట్టడం స్టార్ట్ అయింది. ముగ్గురు ఎంత ప్రయత్నించినా కారు కదలడం లేదు. సరిగ్గా అప్పుడే బయట నుండి ఒక్కసారిగా ఒక భయంకరమైన అరుపు వాళ్ళకు వినిపించింది. ఆ భయంకరమైన అరుపు విన్న ముగ్గురు ఒకరినొకరు భయంగా చూసుకున్నారు. అప్పుడు అరుణ్ వణుకుతున్న గొంతుతో, అరే అదెవరో ఆడమనిషి అరుపులా ఉందిరా, ఎవరై ఉంటారు అని అనగా, అరుణ్ అది ఒక మహిళ అరుపే, ఎవరికైనా ఏమన్నా జరుగుంటుందంటావా అన్నాడు రవి. దానికి తరుణ్, ఏం మాట్లాడుతున్నావురా రవి, మనం చూస్తూనే వచ్చాం కదా, దారి పొడవునా మనం తప్ప మరో మనిషే లేరు, మన కంటి కనుచూపు మేరలో కూడా ఎవరూ లేరు అని తలలో నుంచి కారుతున్న చెమటలను తుడుచుకోసాగాడు తరుణ్. అది విని మరింత భయపడ్డారు. నేను చెప్తూనే ఉన్నానురా తరుణ్, ఈ దారిలో వద్దురా అని, నువ్వే వినలేదు. నీకు ఈ రవిగాడు కూడా సపోర్ట్ చేశాడు, ఇప్పుడు చూడండి ఏమైందో అంటూ ఉండగా ఎందుకో సడన్గా అరుణ్ చూపు ఎదురుగా ఉన్న పొదలపై పడింది. అతనికి ఆ చీకట్లో ఆ పొదల్లో ఎవరో నిలబడి ఉండటం కనిపించింది. ఆ వ్యక్తి కారులో ఉన్న వాళ్ళనే గమనిస్తూ చూస్తున్నట్లు అనిపించింది అరుణ్కు. ఆ వ్యక్తి చూపులు చాలా భయంకరంగా కనపడ్డాయి. అతని కళ్ళలో మండే నిప్పులు ఉన్నట్లు అనిపించింది. దాన్ని చూసిన అరుణ్కి భయంతో ఒళ్ళంతా చల్లబడింది. నోట్లో నుంచి మాట రావట్లేదు. భయంతో వణికిపోసాగాడు. అతని ముఖంలో ఏదో తెలియని అలజడి కనిపిస్తుంది. అది చూసిన రవి, ఏం జరిగిందిరా అరుణ్, సడన్గా ఎందుకు ఇలా అయిపోయావు, ఎందుకు ఇంత భయపడుతున్నావు అని ఆశ్చర్యంగా అడక్క, రే ఒక్కసారి ఆ పొదల్లోకి చూడండి, అక్కడ ఎవరో ఉన్నారా అని మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతూ ఆ పొదల వైపు చూపించాడు అరుణ్. అరుణ్ చెప్పిన వెంటనే అతని ఫ్రెండ్స్ కూడా ఆ పొదలను చూశారు. కానీ వారికి అక్కడ ఎవరూ కనిపించలేదు. అప్పుడు రవి, అక్కడెవరూ లేరు కదరా, ఒరే అరుణ్, నాకు ఆల్రెడీ చాలా భయంగా ఉంది, నువ్వు ఇలాంటివి చెప్తే ఆ భయం ఇంకా పెరుగుతుందిరా, నీకు దండం పెడతా, జోకులు వేయడానికి ఇది టైం కాదు, సైలెంట్గా ఉండరా ప్లీజ్ అన్నాడు రవి కంగారుగా. దానికి అరుణ్, ఒరే నీకు నేను జోకు వేస్తున్నట్టు అనిపిస్తుందా, నిజంరా రవి, నేను నిజంగానే చూశాను, పొదల్లో ఎవరో ఉన్నారు, ఆ మనిషి కళ్ళు నిప్పుల్లా ఎర్రగా మెరిసిపోతున్నాయిరా అన్నాడు అరుణ్. అది విన్న రవి, అరే అదేదో పిల్లయి ఉంటుంది, ఇంక దాని గురించి వదిలే నువ్వు అని అనగా, కాసేపు అటు ఇటు చూసిన ఆ ముగ్గురు కారుని కొంచెం దూరంలో ఉన్న ఒక పెద్ద చెట్టు కిందకి తోసుకొని వెళ్ళారు. అరుణ్ మరియు రవి ఇద్దరు సిగరెట్ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో సడన్గా తరుణ్ కేకల శబ్దం వినిపించింది వాళ్ళకి. ఆ కేకలు చాలా భయంకరంగా అనిపించాయి. ఆ కేకలు విన్న వెంటనే అరుణ్ రవి వెనక్కి తిరిగి చూశారు. అయితే అక్కడ తరుణ్ కనిపించలేదు. అతను కనిపించకపోవడంతో వాళ్ళిద్దరి మొహాలు భయంతో నిండిపోయాయి. అప్పుడు అరుణ్ వణుకుతూ రవిని చూసి, అరే రవి, ఇప్పటిదాకా తరుణ్ ఇక్కడే ఉన్నాడుగా, ఇప్పుడు కనిపించట్లేదేంటి, ఆ కేకలు తరుణ్వేనా, వాడు మనల్ని భయపెట్టడానికి ఏం ట్రై చేయట్లేదు కదా అని వణుకుతున్న గొంతుతో అడక్క, లేదురా లేదు, ఇందాక కూడా వాడు మన వెనకాలే నిలబడి ఉన్నాడు, వాడు అలా భయపెట్టే మనిషి కాదురా, నిజంగా చెప్పాలంటే వాడికే చాలా భయం, ఇంకా వాడేం భయపెడతాడు, అరే అరుణ్ వాడికి ఏదో అయిందిరా అని చెమటలు తుడుచుకుంటూ చెప్పాడు రవి. అది విన్న అరుణ్, అయితే మరి తరుణ్ గాడు ఎక్కడరా అని అనగా, అంతలోనే సడన్గా మళ్ళీ తరుణ్ కేకలు వినిపించాయి. ఈసారి ఆ సౌండ్ ఇంకా భయంకరంగా ఉంది. అదేదో కత్తితో పొడిస్తే వచ్చే నొప్పితో వేసిన కేకలా అనిపించింది వాళ్ళకి. ఆ కేకలు వేస్తున్నప్పుడు అడవంతా చాలా సైలెంట్గా మారిపోయింది. అప్పుడు అరుణ్ రవి ఏదో మాట్లాడుకోబోతుండగా సడన్గా వాళ్ళు ఆగి ఉన్న పెద్ద చెట్టు కింద ఏదో కదులుతున్నట్టు కనిపించింది. అది ఏంటో చూద్దామని అరుణ్ ముందుకు అడుగు వేయగా చెట్టు మీద నుంచి తరుణ్ శవం అరుణ్ కాళ్ళ ముందు పడింది. అది చూసిన అరుణ్ రవి భయంతో అరిచిన అరుపులకు అడవంతా రీసౌండ్ వచ్చింది. తరుణ్ శవం కళ్ళ ఎదురుగా నేల మీద పడి ఉండటం చూస్తున్న అరుణ్ మరియు రవిలకు నోట మాట రావట్లేదు. చేతులు కాళ్ళు కదలట్లేదు. కాసేపటికి షాకులో నుంచి తేరుకున్న ఆ ఇద్దరు
ఏడుస్తూ తరుణ్ శవాన్ని చెక్ చేస్తే అతని కళ్ళు కనిపించడం లేదు. అతని ముఖమేమో ఏదో అడవి జంతు కొరికినట్లుగా కనిపించింది. అది పూర్తిగా చితికిపోయి గుజ్జు గుజ్జైపోయింది. అంతేకాదు అతని మెదడు తల నుంచి బయటకొచ్చి రక్తం బయటికి చిమ్ముతుంది. అదంతా చూసిన రవి అరుణ్ను చూస్తూ, రే అరుణ్, మన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయిరా, మనం వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి అని అటు ఇటు చూస్తూ భయంగా చెప్పగా, కానీ తరుణ్ని ఇలా వదిలేసి ఎలా వెళ్ళిపోతాంరా అని భయంగా రవి వైపు చూశాడు అరుణ్. దానికి రవి, తరుణ్ ఇక లేడురా అరుణ్, ఇక్కడే నిలబడి ఉంటే కొంచెం సేపటికి మనం కూడా చేస్తాంరా, వెంటనే మనం ఇక్కడి నుంచి పారిపోవాలరా అని భయపడుతూ చెప్పగా, ఇద్దరు వెంటనే తరుణ్ శవాన్ని కారుని అక్కడే వదిలేసి రోడ్డు మీద పరిగెత్తడం స్టార్ట్ చేశారు. కానీ ఆశ్చర్యంగా వాళ్ళిద్దరూ ఎంత దూరం పరిగెత్తినా తిరిగి తిరిగి మళ్ళీ కారు ఆగి ఉన్న చోటకే వస్తున్నారు. ఎంత ప్రయత్నించినా ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది. పరిగెత్తి పరిగెత్తి వాళ్ళ గుండె వేగం పెరిగిపోయింది. బాగా అలసిపోయిన అరుణ్ మరియు రవి ఓపిక లేక చివరికి వాళ్ళ కారులోనే కూర్చున్నారు. ఆయాసపడుతున్న అరుణ్, ఇదేంట్రా రవి ఇలా జరుగుతుంది, మనం ఎంత దూరం పారిపోయినా తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తున్నామేంటి అని అనగా, నాకు కూడా ఏం అర్థం కావటం లేదురా, మేబీ మొదట్లోనే నీ మాట వినుంటే బాగుండేది, మనం ఈ షార్ట్ కట్ తీసుకోకుండా ఉండాల్సింది, కానీ మా వల్లే నువ్వు కూడా ఇటు రావాల్సి వచ్చింది. అసలు ఈ అడవిలో ఏం జరుగుతుందిరా, తరుణ్ను చంపింది ఎవరు, ఎందుకు మనం ఎంత దూరం పరిగెత్తినా తిరిగి ఇక్కడికి వస్తున్నాం, నాకేం అర్థం కావట్లేదురా అని భయపడుతూ కారులో నుంచి అటు ఇటు చూస్తున్నాడు రవి. అప్పుడు అరుణ్, నేను విన్న కథ ప్రకారం ఈ అడవిలో కొన్నేళ్ల క్రితం ఆదివాసీలు ఉండేవాళ్ళంటరా. వాళ్ళు మాంత్రిక విద్యలు చేసుకుంటూ బతికేవాళ్ళు. వాళ్ళకి ప్రపంచానికి సంబంధం లేదన్నట్లు ఈ అడవిలో బతికేవాళ్ళంట. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ అడవిని నరికేసి రోడ్లు వేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఆ ఆదివాసీలు దీనికి అంగీకరించలేదు. దాంతో కోపం తెచ్చుకున్న బ్రిటిష్ వాళ్ళు వాళ్ళందరినీ బతికుండగానే సజీవ దహనం చేశారంట. ఆ ఆదివాసీల ఆత్మలే ఇప్పటికీ అడవిలో సంచరిస్తున్నాయంటరా. రాత్రి వేళ ఈ అడవిలో తప్పిపోయిన ఎవరూ కూడా ఇప్పటిదాకా ప్రాణాలతో బయటపడలేదంట అన్నాడు అరుణ్. అదంతా విని మరింత భయపడ్డ రవి, అంటే మనం కూడా చచ్చిపోతామారా, ఆల్రెడీ తరుణ్ చచ్చిపోయాడు, నెక్స్ట్ మనమేనా, అసలు అదంతా నిజమైతే నువ్వు ముందే మాకెందుకు చెప్పలేదురా అని అడక్క, నేను చెప్పాలనుకున్నానురా, కానీ మీరెప్పుడు నా మాట నమ్మలేదు, పైగా నన్ను ఒక పిరికివాళ్లా చూస్తారు, నేనేం చేయాలి చెప్పు అన్నాడు అరుణ్. ఇంతలో అరుణ్ చూపు తరుణ్ శవం ఉన్న వైపు పడింది. వెంటనే పెద్ద పెద్ద కేకలు వేసిన అరుణ్, రే రే రవి, తరుణ్ డెడ్ బాడీ ఎక్కడికి పోయిందిరా అని కంగారుగా అడక్క, అది విని ఉలిక్కిపడ్డ రవి వెంటనే ఆ వైపుకు చూశాడు. అక్కడ తరుణ్ శవం కనిపించడం లేదు. అదే సమయంలో రవి చూపు ఆ దట్టమైన చెట్టు మీదకు వెళ్ళింది. ఆ చెట్టు మీద తరుణ్ శవం నిలబడి కారులో ఉన్న వాళ్ళ వైపు చూస్తూ భయంకరంగా నవ్వుతుంది. ఆ నవ్వు ఎంత భయంకరంగా ఉందంటే తరుణ్ శవం నవ్వుతున్న శబ్దం ఆ అడవంతా రీసౌండ్లో వినిపిస్తుంది. రవి మరియు అరుణ్కు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. నోట్లో నుంచి మాట రావట్లేదు. వాళ్ళు అలా చూస్తుండగానే తరుణ్ చేతులు ఎంతో పొడవుగా మారిపోయాయి. ఒక్కసారిగా ఆ చేతులతో రవి మెడను గట్టిగా పట్టుకున్నాడు. రవి ఊపిరాడక అల్లాడిపోతున్నాడు. తన ప్రాణం కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అతన్ని కాపాడడానికి అరుణ్ కూడా కిందకు లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ దయ్యం రూపంలోకి మారిన తరుణ్ తన పదునైన పళ్ళతో రవి మెడను కొరికి శరీరాన్ని 2 భాగాలుగా చీల్చి గాల్లోకి విసిరేసి మాయమయ్యాడు. తన కళ్ళ ముందు తన స్నేహితులైన తరుణ్ మరియు రవిల భయంకరమైన చావులను చూసిన అరుణ్ భయంతో, అసలు నువ్వెవరు, నీకేం కావాలి, మేమేం చేసావు, నిన్ను ఎందుకు నా ఫ్రెండ్స్ ప్రాణాలు తీసావు అని ఏడుస్తూ కేకలు వేస్తుండగా వాతావరణం అంతా నల్లగా మారిపోయింది. భారీ ఎదురుగాలులు వీస్తున్నాయి. ఇంతలో అరుణ్కు ఆ చెట్టు వెనక 2 మెరిసే కళ్ళు కనిపించాయి. అది చూసిన అరుణ్కు గుండె జల్లుమంది. ఒళ్ళంతా గడ్డగట్టిపోయినట్లు అనిపించింది. తన శరీరం తన మాట వినట్లేదు. ఆ మెరుస్తున్న కళ్ళు అరుణ్కు మరింత దగ్గరగా వచ్చాయి. అతని ముందున్న రూపం అతని గుండె వేగాన్ని పెరిగేలా చేస్తుంది. అరుణ్ ఎదురుగా ఒక పొడవాటి భారీ సైజు ఉన్న మహిళా ఆకారం గాల్లో తేలుతూ నిలబడింది. ఆమె ముఖం పూర్తిగా నల్లగా కాలిపోయింది. ముఖం మీద కళ్ళే లేవు. కళ్ళుండాల్సిన ప్లేస్లో మండుతున్న 2 నిప్పులు కనిపిస్తున్నాయి. ఆమె చేతి గోర్లు చాలా పొడుగ్గా పదునుగా ఉన్నాయి.
మనిషిని కొరికి చంపేసే విధంగా ఉన్న ఆమె పళ్ళని చూసిన అరుణ్కి సగం ప్రాణం గాల్లో కలిసిపోయింది. వెంటనే ఆ భయంకరమైన రూపంలో ఉన్న మహిళ మరింత భయంకరంగా మారి అరుణ్ మీద దాడి చేసింది. కాసేపటికి అడవిలోని ప్రతి మూలకి వినిపించేంత పెద్ద కేక వేసి అరుణ్ ప్రాణాలు వదిలాడు. వారు ఆ దారిలోకి ఎంటర్ అయిన వెంటనే సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా పోవడంతో వాళ్ళని వెతకడం పోలీసులకు కూడా సాధ్యపడలేదు. ఇప్పటికీ అరుణ్, రవి, తరుణ్ మిస్సింగ్ కేసు ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. మీకు ఈ హారర్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పటిదాకా ఈ వీడియోని కనుక లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి హారర్ స్టోరీస్ రోజు వినడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.